నల్లాని రేగల్లా ఎర్రాని సూర్యుడై మల్రెడ్డి రంగన్న ఉదయించినాడు ఇబ్రహీం పట్టంలో ఇబ్బందులు తీర్చగా కన్న కొడుకులాగా రంగన్న కదిలినాడు మల్రెడ్డి రంగన్నకు మన ఊరే ఇల్లురో నమ్మిన ప్రజల కొరకు అంకితమయ్యాడు నల్లాని రేగల్లా నల్లాని రేగల్లా నల్లాని రేగల్లా ఎర్రాని సూర్యుడై మల్రెడ్డి రంగన్న ఉదయించినాడు తెలంగాణ కొరకు అన్న తెగించి కొట్లాడరు మన బతుకున వెలుగు తేగ త్యాగాలే చేశారు ఆపదంటే సాపదంటే ఆదుకున్నవాడు రేపటి మన భవితను నిర్మించే నేతరు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసమై బీఎస్పీ నుండి కాంగ్రెస్ ప్రజాబలంతో అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధమైన మహానేత ప్రస్తుతానికి మల్రెడ్డి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ప్రాథమికంగా ఇబ్రహీంపట్నంకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయనకం? నేను గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అక్రమాల మీద, ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఆ పక్షాన నేను పోరాడుకుంటూ ఈ అవినీతి పరుని అంతం చేయాలి, ఈ ప్రజల నుంచి దూరం చేయాలి, ఈ ప్రజల సొమ్ము దోసుకుంటున్నటువంటి వ్యక్తిని పారగొట్టాలని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఇబ్రహీంపట్నం ప్రజలకు అండగా తోడుగా ఈరోజు ముందుకెళ్తున్నా. ఇబ్రహీంపట్నంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు అవినీతిపరుడైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజలకు మధ్యలో జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డితోని కాదు పోటీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు అవినీతిపరుడైన, భూ కబ్జాదారుడైన, నయంకుతో తోడుగా తిరిగిన ఈ కమిషన్ల భగీరథుని పారదోలడం కోసమే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఇబ్రహీంపట్నం ప్రజలు కోరుకునేది కిషన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని, అదే ఈరోజు వాళ్ళ ధ్యేయం. అందుకే నేను చెప్పా, ఈడ గెలిచేది నేను కాదు, ఇబ్రహీంపట్నం ప్రజలు, ఇబ్రహీంపట్నం కుటుంబాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలే గెలుస్తారు. అందుకే ఈరోజు జరుగుతున్న యుద్ధం, ఎన్నికలు అవినీతి పరునికి ఇబ్రహీంపట్నం ప్రజలకు, ప్రజా వ్యతిరేకునికి ఇబ్రహీంపట్నం ప్రజలకు, ఇబ్రహీంపట్నాన్ని రక్షించండి, కిషన్ రెడ్డిని ఓడించండి అనేదే మా నినాదం. సార్, మేము నియోజకవర్గాల ప్రజలతో జరగడం జరిగింది సార్. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి అభివృద్ధి లేదండి. సో అదేవిధంగా గడిచిన నాయకుల పాలకులు ఎవరుతున్నారో ఇక్కడ అవినీతి బాగా జరుగుతుంది. అలాంటి అవినీతి పోవాలంటే మాకు మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు వస్తేనే మాకు మంచి జరుగుతుంది, మాకు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు సార్. సార్, అలాంటి ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇవ్వనండి? అందుకే మీరు చూశారు, ఉదయం నుంచి నేను 4 గ్రామాలు తిరగాలంటే 8 గంటలు పట్టింది. అందుకే ఈరోజు జరుగుతున్నది వాళ్ళ అభివృద్ధి ఆకాంక్షతో మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపించుకోబోతున్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి అభివృద్ధిని వాళ్ళకు అందించేటువంటి లక్ష్యంగా పనిచేస్తా. వాళ్లకు ఏ కోరికలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధి చేసి చూపిస్తా తప్ప మొదలు చెప్పేదానికంటే వాళ్ళకు తెలుసు మల్రెడ్డి రంగారెడ్డి అంటేనే అభివృద్ధికి మారుపేరు. అదే నాకు శ్రీరామ రక్ష. ఏ బస్తీలో చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ ఇంట్లో చూసినా మేము మల్రెడ్డి రంగారెడ్డి ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం,
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏనుగు గుర్తున్న మల్లెడ్డి రంగారెడ్డిని గెలిపిస్తాం అనేటిదే వాళ్ళ నినాదం ఇప్పుడు. సార్ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మీరు కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ అనేది హస్తం, తర్వాత ఎన్నికల్లో మీకు వచ్చిన గుర్తు ఏనుగు సార్. సార్ ఇది మీద కొంతమంది ఏంటంటే ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎలాంటి స్పష్టం? వాళ్ళు ఎవ్వరూ కన్ఫ్యూజ్ గారు. మల్లెడ్డి రంగారెడ్డి బొమ్మ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పక్కకు ఏనుగు గుర్తుంటుంది. మల్లెడ్డి రంగారెడ్డి పక్కకే ఏనుగు గుర్తుంటుంది, ఆడ చెయ్యి గుర్తుండదు. ఇప్పుడు ఉన్నది మా సమస్య అంతా చెయ్యి గుర్తుండి ఏనుగు గుర్తుంటే సమస్య వచ్చేది. డైరెక్ట్గా మల్లెడ్డి రంగారెడ్డి పక్కకే ఏనుగు గుర్తుంది. మల్లెడ్డి రంగారెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ, అందుకే ఏనుగు గుర్తు మీద ఓటేస్తారు.